నమస్తే, వెల్కమ్ టు స్టావియా టీవీ. నేను శ్రీదేవి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. శ్రీ అనంత పద్మనాభ స్వామి వారి ఘాట్ రోడ్ శంకుస్థాపన. నిరుద్యోగులను కాంగ్రెస్ నమ్మించి నట్టేట ముంచింది. కాంగ్రెస్ పై ఎంపీ బండి ఫైర్. యువ భారత్ కు 5వ విజయం. అండర్-19 వరల్డ్ కప్ లో సెమీస్ అర్హత. కెన్యాలో భారీ పేలుడు, 2 మృతి, 165 మందికి గాయాలు. క్రిమినల్ పరువు నష్టం కేసులకు సంబంధించి లా కమిషన్ కీలక సిఫారసు. తలోదారి వెతుక్కుంటున్న ఏపీ బీఆర్ఎస్ లీడర్లు, గులాబీని వీడుతున్న ముఖ్య నేతలు. నేడు ప్రధాని మోదీ ఒడిశా పర్యటన. మహారాష్ట్రలో ఉద్రిక్తత, శివసేన నేతపై బీజేపీ ఎమ్మెల్యే కాల్పులు. ఇరాక్, సిరియాలోని ఇరాన్ మిలిటెంట్ స్థావరాలపై అమెరికా ప్రతీకార దాడులు. నేడు ఏలూరు జిల్లాలో సీఎం జగన్ పర్యటన. విశాఖపట్నం జిల్లా భీమిలిలో పద్మనాభం మండలం శ్రీ అనంత పద్మనాభ స్వామి వారి ఘాట్ రోడ్ శంకుస్థాపన జరిగింది. ఎమ్మెల్యే అవంతి శ్రీనివాసు ప్రత్యేక శ్రద్ధ కనపరిచి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లడంతో ప్రభుత్వ నిధులు మంజూరు చేసింది. ఇందుకు గాను ప్రభుత్వం 5 కోట్ల రూపాయల రోడ్డు నిర్మాణానికి 60 లక్షల రూపాయల గుడి నిర్మాణ పనులకు ప్రత్యేకంగా కేటాయించింది. అదేవిధంగా మండల కేంద్రంలో ఆరోగ్యశ్రీ కార్డులు ప్రజలకు అందించడం జరిగింది. 5 లక్షల వరకు ఉచితంగా వైద్యం చేయించుకునే సదుపాయం గతంలో ఉండేది. మరి వాళ్ళ దాన్ని 10 లక్షలు పెంచారు. అంతా మన వాళ్ళకి అర్థం కావట్లా. 10 లక్షలు పెంచాలని కూడా చెడే చెప్పలేదు. అడిగి మనం చెప్పడం కూడా చూడాల్సి వస్తుంది. నేను నా కళతో చూశాను. చాలామంది పెద్ద పెద్ద జబ్బులు వచ్చినట్టమ్మా వీలాంటి ముసలి వాళ్ళు ఆ పిల్లలు చెప్పేవాడు, ఏది కిడ్నీకి సంబంధించిన కానీ, లివర్ సంబంధించిన కానీ, క్యాన్సర్ కానీ ఇలాంటివి. ఎందుకురా బాబు మనం ఈ 10 లక్షలు 15 లక్షలు ఖర్చు పెట్టి దాన్ని బతికించడం, ఎలాగో చనిపోతాం కదా 5 ఏళ్లలో, పర్వాలేదని చెప్పు. ప్రభుత్వాలను కూర్చే చరిత్ర కాంగ్రెస్ దేనని, రాష్ట్రంలో పార్టీ పరిస్థితి దినదిన గండంగా మారిందని, ఎప్పుడు ఏమవుతుందో అర్థం కాని స్థితిలో కాంగ్రెస్ నేతలు ఉన్నారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ నమ్మించి ఓట్లు వేయించుకుందని, ఫిబ్రవరి 1కి గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇస్తానన్న నమ్మకంతో యువత ఓట్లు వేశారన్నారు. కానీ కాంగ్రెస్ వారిని నమ్మించి నట్టేట ముంచిందని బండి ఆగ్రహం వ్యక్తం చేశారు. నోటిఫికేషన్ ఇవ్వకపోవడానికి కారణమేమిటో సమాధానం చెప్పాలని ఆయన ప్రశ్నించారు. మేనిఫెస్టోను గౌరవంగా చూస్తే నోటిఫికేషన్ విడుదల చేయాలి కదా అని నిలదీశారు. ఐసీసీ అండర్-19 పురుషుల వరల్డ్ కప్ లో భారత అండర్-19 జట్టుకు తిరుగు లేకుండా పోయింది. సౌత్ ఆఫ్రికాలో జరుగుతున్న ఈ టోర్నీలో వరుసగా 5వ విజయం సాధించడంతో పాటు సెమీస్ కు దూసుకు వెళ్లింది. చివరి సూపర్ 6 రౌండ్ మ్యాచ్ లో నేపాల్ను చిత్తు చేసి సెమీస్ బర్త్ను ఖాయం చేసుకుంది. కెన్యా రాజధాని నైరోబీలో భారీ పేలుడు జరిగింది. గ్యాస్ రీఫిల్లింగ్ కంపెనీలో గ్యాస్ లీకే మంటలు చెలరేగాయి. దీంతో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 2 చనిపోగా మరో 165 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఘటనా స్థలంలో రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. భారీగా మంటలు చెలరేగడంతో స్పాట్లో అగ్నిమాపక సిబ్బంది చర్యలు చేపట్టారు. కంపెనీకి చెందిన 2 బిల్డింగ్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. భారీగా ఆస్తి నష్టం జరిగినట్లుగా సమాచారం. గాయపడిన వారికి స్థానిక హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇస్తున్నారు. చాలా మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా అధికారులు తెలిపారు. క్రిమినల్ పరువు నష్టం కేసులకు సంబంధించి లా కమిషన్ కీలక సిఫారసు చేసింది. నేరపూరిత పరువు నష్టాన్ని క్రిమినల్ నేరంగా క్రిమినల్ చట్టాల్లో ఉంచే విషయాన్ని పరిగణించాలని పేర్కొంది. క్రిమినల్ పరువు నష్టం చట్టంపై అధ్యయన నివేదికను లా కమిషన్ కేంద్ర ప్రభుత్వానికి సమర్పించింది. ఖ్యాతి పొందే హక్కును రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 కల్పిస్తుంది. జీవించే హక్కు, వ్యక్తిగత స్వేచ్ఛ కోణం నుంచి చూస్తే పరువు నష్టం కలిగించే వ్యాఖ్యలు, ఆరోపణల నుంచి తప్పకుండా పౌరులకు తగినంత రక్షణ పొందే హక్కు ఉంటుందని లా కమిషన్ అభిప్రాయపడింది. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. నమస్తే. ఈరోజు మీకోసం ఒక అద్భుతమైన ఆఫర్ని తెలియజేయడానికి మీ ముందుకు వచ్చేసాం. ప్రస్తుతం మార్కెట్లో ఒక కొత్త ఇల్లు కొనాలి అంటే మనం ఎన్నో రకాలుగా సెర్చ్ చేస్తూ ఉంటాం. ఎన్నో ఫీచర్స్ని మనం చూస్తూ ఉంటాం. అందుకే మా నుంచి ఈ ఆఫర్ మీకోసం. 45 లక్షలకే మీ సొంత ఇంటి కలని నెరవేర్చుకుందాం.
ఈ బ్యూటిఫుల్ విజువల్స్ షాద్ నగర్ టౌన్ హైవేకి ఆనుకొని అండ్ మోస్ట్ పాపులర్ ల్యాబ్స్ కి ఆపోజిట్ లో ఈ వెంచర్ ఉంటుంది. ఎంట్రన్స్ ఏరియా చూశారు కదా ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. స్పెక్ట్రా సిటీ ఇదొక గేటెడ్ కమ్యూనిటీ. 120 గజాల డబుల్ బెడ్రూమ్ హౌసెస్ ఇందులో కన్స్ట్రక్ట్ చేయబడి ఉన్నాయి. ప్రతిష్టాత్మక సంస్థ స్పెక్ట్రా సిటీ మీకు అందిస్తోంది డబుల్ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌసెస్. టోటల్ హౌస్ వచ్చేసి మనకు 120 స్క్వేర్ యార్డ్స్ లో ఉంది, అంటే 120 గజాలు. దేనికి ఆలస్యం, మన ఇంటిని చూసేద్దాం రండి. ఇక్కడ చూశారు కదా, మనకు ఎంట్రన్స్ లోనే హాల్ ఉంటుంది. హాల్ అనేది 15x16 ఇంచెస్ లో ఉంటుంది. ఇప్పుడు చూస్తున్నట్లయితే మాస్టర్ బెడ్రూమ్. ఈ మాస్టర్ బెడ్రూమ్ అనేది మనకు 12x10 ఇంచెస్ వస్తుంది. దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుంది. ఇప్పుడు చూస్తుంది సెకండ్ బెడ్రూమ్. ఇది కూడా 12x10 ఇంచెస్ వస్తుందండి. ఈ బెడ్రూమ్ కి నెక్స్ట్ మనం ఇప్పుడు కిచెన్ లోకి ఎంటర్ అయిపోతున్నాం. కిచెన్ అయితే ఈక్వల్ ఇంచెస్ లో ఉంది. 8.5 x 8.5 విస్తీర్ణంలో ఉంది. అండ్ ఈ వరండా టెర్రస్ పైకి దారి కూడా ఉంది. టెర్రస్ పై నుంచి వ్యూ చూశారు కదండి, ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. ఇలాంటి ప్రశాంతమైన వాతావరణం అనేది మనకు సిటీ నుంచి 38 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. ఇంకా వరండా అండ్ పార్కింగ్ ప్లేస్ అలాగే ఓపెన్ స్పేస్ తో కలుపుకొని మనకు 18 చదరపు గజాలు ఉంటుంది. ఓపెన్ స్పేస్ తో 102 చదరపు గజాల కన్స్ట్రక్షన్ తో ఈ ఇల్లు డిజైన్ చేయబడి ఉంది. ఇది మొత్తం గేటెడ్ కమ్యూనిటీ అండ్ ప్రెసెంట్ 70 హౌసెస్ మనకు కన్స్ట్రక్ట్ చేసి ఇస్తున్నారు. అందులో 45 హౌసెస్ మాత్రం సేల్ అయిపోయాయి. ఇంకా 25 మాత్రమే ఉన్నాయి. అలాగే లిమిటెడ్ ఎడిషన్స్ మాత్రమే ఉన్నాయి. హైవే రోడ్డు నానుకొని తూర్పు పడమర ఫేసింగ్ కి నిర్మాణమై ఉంటాయి. షాద్ నగర్ లో MSN ల్యాబ్ కి ఎదురుగా ఉంది ఈ డబుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్. మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి. మనకి వెంచర్ ఓవరాల్ గా ఎగ్జిట్ నెంబర్ 16 నుంచి 38 కిలోమీటర్లు వస్తుంది. అలాగే కొత్తూరు జంక్షన్ నుంచి 15 కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది. షాద్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో నేషనల్ రిమోట్ సెన్సింగ్ కి ముందే ఈ వెంచర్ ఉంటుంది. నగర కాలుష్యానికి దూరంగా స్వచ్ఛమైన ప్రకృతికి దగ్గరగా రూపుదిద్దుకున్న సుందరమైన డబుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్ ఇవి. ఇప్పుడు సొంతం చేసుకోవడానికి సంసిద్ధంగా ఉన్నాయి. కేవలం 45 లక్షలకే సరసమైన ధరలతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి. ఇంకెందుకు ఆలస్యం, కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి డయల్ చేయండి. వెంటనే సైట్ విజిట్ స్లాట్ ని బుక్ చేసుకోండి. మీ సొంతింటి కలని నెరవేర్చుకోండి. బ్యాక్ టు న్యూస్. ఏపీలో బీఆర్ఎస్ పార్టీ ఖాళీ అవుతున్నది. బీఆర్ఎస్ నేత ఏపీ మాజీ మంత్రి రావెల ఇప్పటికే వైసీపీలో చేరారు. త్వరలోనే పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ సైతం జనసేనలో చేరబోతున్నారు. రాజకీయ భవిష్యత్తు కోసమంటూ ముఖ్య నేతలంతా తలోదాన్ని వెతుక్కుంటూ గులాబీని వీడుతున్నారు. జాతీయ రాజకీయాల్లో కీలక భూమిక పోషించాలని భావించిన కేసీఆర్ టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్ గా మార్చారు. పార్టీ విస్తరణ చర్యలు చేపట్టారు. దీంతో ఏపీకి చెందిన మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు, రిటైర్డ్ ఐఆర్ఎస్ పార్థసారథి, విశ్రాంత ఐఏఎస్ తోట చంద్రశేఖర్ బీఆర్ఎస్ లో గత ఏడాది జనవరి 2న చేరారు. రాష్ట్ర అధ్యక్షుడిగా తోట చంద్రశేఖర్ కు కేసీఆర్ బాధ్యతలు అప్పగించారు. గతేడాది మార్చి 21న ఏపీలోని గుంటూరులో బీఆర్ఎస్ కార్యాలయాన్ని ప్రారంభించారు. అయితే ఆశించిన స్థాయిలో చేరికలు జరగలేదు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ ఓడిపోవడంతో పార్టీ కార్యక్రమాలు స్తంభించాయి. ప్రధాని నరేంద్ర మోడీ నేడు ఒడిశాలో పర్యటించనున్నారు. పశ్చిమ ఒడిశాలోని సంబల్పూర్లో జరిగే కార్యక్రమంలో ప్రధాని మోడీ 68,000 కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులను ప్రారంభించనున్నారు. ప్రధాని మోదీ పర్యటన దృష్ట్యా వేదిక చుట్టూ డ్రోన్ కెమెరాలను రాష్ట్ర ప్రభుత్వం నిషేధించింది. మహారాష్ట్రలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే వర్గానికి చెందిన శివసేన నేతపై బీజేపీ ఎమ్మెల్యే కాల్పులు జరిపారు. ఈ ఘటనలో సదరు శివసేన నేత తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన మహారాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. కొద్ది కాలంగా ఓ స్థలం వివాదానికి సంబంధించి శివసేన నేత మహేష్ గైక్వాడ్, బీజేపీ ఎమ్మెల్యే గణపత్ గైక్వాడ్తో పాటు వారి మద్దతుదారులు ఫిర్యాదు చేసేందుకు పోలీస్ స్టేషన్ కు వచ్చారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో గణపత్ గైక్వాడ్ మహేష్ పై 4 రౌండ్ల కాల్పులు జరిపారు. ఈ ఘటనలో మహేష్ తీవ్రంగా గాయపడ్డారు. జోర్డాన్లోని తమ సైనిక స్థావరంపై దాడి చేస్తున్న ఇరాన్ మిలిటెంట్లను లక్ష్యంగా చేసుకుని అమెరికా యుద్ధ విమానాలతో విరుచుకుపడుతుంది. జోర్డాన్లోని తమ సైనిక స్థావరంపై దాడి చేస్తున్న ఇరాన్ మిలిటెంట్లను లక్ష్యంగా చేసుకుని అమెరికా యుద్ధ విమానాలతో విరుచుకుపడింది.
జోర్డాన్లోని అమెరికా సైనిక స్థావరాల లక్ష్యంగా ఇటీవల ఇరాన్ ఉగ్రవాదులు జరిపిన దాడిలో 3 అమెరికా సైనికులు మరణించారు. దీనిని తీవ్రంగా పరిగణించిన బైడెన్ ప్రభుత్వం ప్రతీకార దాడులకు దిగింది. నిన్న ఇరాక్, సిరియాలోని ఇరాన్ మద్దతు కలిగిన ఉగ్రవాద స్థావరాలు, ఇరాన్ రెవల్యూషనరీ గార్డులను లక్ష్యంగా చేసుకుని యుద్ధ విమానాలు దాడులకు దిగాయి. నిన్న సాయంత్రం 4 గంటల సమయంలో ఈ దాడులు జరిగినట్లుగా యుఎస్ సెంట్రల్ కమాండ్ పేర్కొంది. మొత్తం 85 స్థావరాలపై దాడులు జరిగినట్లుగా తెలిపింది. జోర్డాన్లోని తమ సైనిక స్థావరంపై దాడి తర్వాత అమెరికా అధ్యక్షుడు బైడెన్ స్పందిస్తూ తమ స్పందన మొదలైందని, ప్రతీకార దాడులు తప్పవని హెచ్చరించారు. కాగా అమెరికా దాడిలో జరిగిన నష్టానికి సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది. నేడు ఏలూరు జిల్లాలో సీఎం జగన్ పర్యటించనున్నారు. దెందూరులో వైసీపీ సిద్ధం బహిరంగ సభ జరగనుంది. మధ్యాహ్నం 3:20 సభా ప్రాంగణానికి సీఎం జగన్ చేరుకోనున్నారు. మధ్యాహ్నం 3:30 బహిరంగ సభలో సీఎం జగన్ ప్రసంగించనున్నారు. ఇక ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాలకు చెందిన 50 నియోజకవర్గాల నుంచి వైసీపీ శ్రేణులు తరలి రానున్నారు. సభకు 5 లక్షల మంది వస్తారని వైసీపీ అంచనా వేస్తుంది. 110 ఎకరాల్లో సభా ప్రాంగణం ఏర్పాటు చేశారు. బులెటిన్ హెడ్లైన్స్ మరొకసారి. శ్రీ అనంత పద్మనాభ స్వామి వారి ఘాట్ రోడ్ శంకుస్థాపన. నిరుద్యోగులను కాంగ్రెస్ నమ్మించి నట్టేట ముంచింది. కాంగ్రెస్ పై ఎంపీ బండి ఫైర్. యువ భారత్ కు 5వ విజయం. అండర్-19 వరల్డ్ కప్ లో సెమీస్ అర్హత. కెన్యాలో భారీ పేలుడు, ఇద్దరు మృతి, 165 మందికి గాయాలు. క్రిమినల్ పరువు నష్టం కేసులకు సంబంధించి లా కమిషన్ కీలక సిఫారసు. తలోదారి వెతుక్కుంటున్న ఏపీ బీఆర్ఎస్ లీడర్లు, గులాబీని వీడుతున్న ముఖ్య నేతలు. నేడు ప్రధాని మోదీ ఒడిశా పర్యటన. మహారాష్ట్రలో ఉద్రిక్తత, శివసేన నేతపై బీజేపీ ఎమ్మెల్యే కాల్పులు. ఇరాక్, సిరియాలోని ఇరాన్ మిలిటెంట్ స్థావరాలపై అమెరికా ప్రతీకార దాడులు. నేడు ఏలూరు జిల్లాలో సీఎం జగన్ పర్యటన. ఇవి ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ శ్రావ్య టీవీ.